బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇందులో సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, నటి శ్యామల, బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఏదైతే బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి మొత్తం 29 పేర్లను ఇప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చారో, ఇప్పుడు ఫర్దర్ గా ఈడీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది వారిపైన? హరీష, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ దాని విషయంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో, ముఖ్యంగా అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది బుల్లితెర నటులపై కూడా గతంలోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రీతు చౌదరి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, కొంతమంది బుల్లితెర నటులతో పాటు కొంతమంది సెలబ్రిటీలకు కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేసి విచారణ కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పోలీసులు, హైదరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసును బేస్ చేసుకొని ఇప్పుడు ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ఇందులో సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారందరిపైన పూర్తిగా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈసీఆర్ నమోదు చేసింది. త్వరలోనే వారందరికీ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు మనం చూడొచ్చు. మొత్తం ఈడీ అధికారులు 29 మందికి 29 మంది పైన కేసు నమోదు చేసుకుంది. అందులో చాలామంది అగ్రనాయకులు ఉన్నారు. అదేవిధంగా దగ్గుబాటి రాణా కావచ్చు, మరోవైపు విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, అదేవిధంగా శ్రీముఖి కావచ్చు, అనన్య నాగల్ల కావచ్చు, అగర్వాల్ కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది బుల్లితెర నటులు కూడా ఇందులో ప్రమోషన్ చేస్తున్నారు. అయితే వారు గతంలో విచారణకు హాజరైనటువంటి సమయంలో చాలా అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో తమకు సమాచారం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా తాము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎక్కడ కూడా చేయడం లేదంటూ కూడా విచారణకు వచ్చినటువంటి సెలబ్రిటీలు గతంలో మాట్లాడారు. కానీ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారు ఆ డబ్బులు మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నుంచి వస్తున్న డబ్బులు మొత్తం కూడా పిఎంఎల్ఏ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ప్రధాన అభియోగాలతో ఇప్పుడు ఈడీ అధికారులు ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే త్వరలోనే ఈ 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. హరీష, సునీల్, అంటే గతంలో కేవలం కొద్ది మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు మరి ఎవరైతే ఇందరి పేర్లు బయటకు వచ్చాయో ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది? ఆ డేట్ ఏమైనా మెన్షన్ చేశారా? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి మీకు? గతంలో పంజాగుట్ట పోలీసులతో పాటు అదేవిధంగా మాదాపూర్, మియాపూర్ పోలీసులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. తర్వాత కొంతమంది విచారణకు నేరుగా హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసులో బుల్లితెర నటులు మనం చూడొచ్చు. విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, సన్నీ యాదవ్ కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇందులో యూట్యూబర్స్తో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటులు వీరందరిపై కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట
పోలీసులు నోటీసులు సర్వ్ చేసి అందరిని కూడా విచారించారు. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో ప్రకాష్ రాజ్ కావచ్చు, దగ్గుబాటి రానా కావచ్చు, మరోవైపు విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఈడీ అధికారులు ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారందరికీ నోటీసులు సర్వ్ చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోషన్ చేశారు, ఎవరు చేయమన్నారు, మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు, మరోవైపు ఈ డబ్బులు మొత్తం కూడా అంటే పిఎంఎల్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని అభియోగాలు వినపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి డబ్బులు గడించినట్లు కూడా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులపై కూడా ఆరోపణలు వినపడతాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది ఈ బెట్టింగ్ లో పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అమాయకులు బలవుతున్నారు. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా మంది అర్ధాంతరంగా తను చాలిస్తున్నటువంటి విషయాలు కూడా మనం గతంలో అనేకం చూస్తాం. కాబట్టి ఈ కేసులో తెలంగాణ పోలీస్ శాఖతో పాటు మరోవైపు ఈడీ అధికారులు కూడా చాలా దృష్టి సారించింది. చాలా సీరియస్ గా ఈ కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. మరి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో మరి ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే సెంట్రల్ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఈడీ అధికారులు వీరందరూ కూడా విచారించి వీరికి సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. హరీష. రైట్, థాంక్యూ సునీల్.